వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు జొన్న దోశ ఎలా చేయాలో చూపిస్తాను. జొన్న దోశ ఆరోగ్యానికి చాలా మంచిది. జొన్న దోశ తినే వాళ్ళకి షుగర్ లెవెల్ తగ్గుతుంది, డైజెషన్ బాగా అవుతుంది. ఈ జొన్న దోశ ఎలా చేయాలో చూపిస్తాను. జొన్న దోశ రెడీ చేయాలంటే ఒక గ్లాసు జొన్నలు తీసుకోవాలి. ఒక గ్లాసు జొన్నలు తీసుకున్న తర్వాత సగం గ్లాసు మినపప్పు తీసుకోవాలి. సగం గ్లాసు బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని నైట్ నానబెట్టుకోవాలి. నైట్ ఫుల్గా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తరువాత 12 గంటల సేపు నానబెట్టుకున్న తరువాత మిక్సీకి వేసుకొని బాగా మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత చిక్కగా లేకుండా నీళ్ళగా లేకుండా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్, సోడా ఉప్పు వేసుకొని దోశ పోసుకోవాలి. దోశ పోసుకున్న తర్వాత మన ఇష్టం ఎర్రగడ్డ, క్యారెట్ అన్నా వేసుకోవచ్చు. చిక్కగా కాకుండా నీళ్ళగా కాకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దోశ పెనుగు కాలిందో లేదో చూసుకొని దోశ పోసుకోవాలి. దోశ పోసుకున్న తర్వాత మన ఇష్టం ఎర్రగడ్డ వేసుకోవచ్చు, లేకపోతే అట్లాగైనా తినచ్చు. అట్లా తింటే ఇంకా హెల్త్ కి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు తినచ్చు, మంచిది, హెల్త్ కి చాలా మంచిది. ఈ దోశ జొన్న దోశ తిన్నారంటే మళ్ళీ తినాలనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది జొన్న దోశ. ఈ దోశలోకి ఎర్రకారం పెట్టుకొని తింటే సూపర్ గా ఉంటుంది. ఎర్రకారం కాబట్టి చట్నీ అన్న, పప్పుల పొడి అన్న వేసుకొని తినచ్చు.